వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నిర్మాతలను క్షమించాలని కోరారు. తాను ఇకపైన ఎక్కువగా ప్రజా సేవకే సమయాన్ని కేటాయిస్తానని ఆయన అన్నారు. 3 నెలలు మాత్రం అసలు షూటింగ్లకు రాలేనని, ఇక ఆ తర్వాత కుదిరినప్పుడల్లా కూడా 2 లేదా 3 రోజులు కేటాయిస్తానని అన్నారు. అంటే ఈ లెక్కన పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలని పూర్తి చేయడం చాలా కష్టంగానే మారుతుంది. కానీ ఓజీ సినిమా కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. చూదురు కానీ ఓజీ చాలా బాగుంటుంది అని అన్నారు. అయితే టికెట్ల అంశంలో మాత్రం ఓ మాట అన్నారట. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాల మీద ఒక క్లారిటీతో అయితే ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత క్షణం తీరిక లేకుండా ప్రజా సేవలో ఉంటున్నారు పవన్ కళ్యాణ్. ప్రతి వ్యవస్థను మూలాలకి వెళ్లి అవినీతిని అంతం చేయాలని పాటుపడుతున్నారు. ఇక అధికారులందరినీ కూడా పరుగులు పెట్టిస్తున్నారు ఆయన. ఇక పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని ఆయన మరింత ప్రత్యేకంగా తీసుకున్నారనే చెప్పాలి. అందుకే సినిమాలకు తానే డేట్లు ఇవ్వలేనని నిర్మాతలకు క్షమాపణలు కూడా చెప్పారు ఆయన. కనీసం రోడ్లైనా బాగు చేయకపోతే మళ్ళీ అభిమానులే తిడతారు కదా అంటూ నవ్వుతూ కూడా అనేశారు ఆయన. అయితే అశ్విని దత్ తాజాగా ఒక విషయాన్ని అయితే బయట పెట్టేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్ల రేట్ల మీద పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని, ఆయన అభిప్రాయాన్ని కూడా చెప్పేశారు. నార్త్ లో ఉన్నట్టుగా 1000-2000 పద్ధతిని ఇక్కడ కూడా తీసుకొద్దామా అని నిర్మాతలకు సూచించారట. కానీ అది మన తెలుగు వరకు కూడా వర్కౌట్ కాదని నిర్మాతలు వద్దని అన్నారట. ఒకవేళ అదే గనుక పాటించి ఉంటే టికెట్ల రేట్లు అమాంతం పెంచి ఉండే పరిస్థితి ఇంకొకలాగా ఉండేది. 500 టికెట్ల రేట్లు ఉంటేనే ఇక్కడ జనాలు సరిగా చూడడం లేదు. ఇక ఒకవేళ 2000కు టికెట్ల రేట్లను పెంచితే మాత్రం ఫ్యాన్స్ తప్ప మిగిలిన జనం అంతా కూడా ఓటీనే నమ్ముకునేవారు. కానీ మన నిర్మాతలు అత్యాస వద్దని అనుకున్నారేమో. 500 టికెట్ల రేట్లతోనే సర్ది పెట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన సినిమాల మీద ఉన్న క్లారిటీ గనక చూస్తుంటే మాత్రం అందరికీ ఒకటి మాత్రం అర్థమవుతుంది. ఉస్తాద్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు ఇప్పట్లో పూర్తి కావు. అయినా ఇచ్చే 2-3 రోజుల్లోనే షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రోజుల్ని కూడా డిమాండ్ చేసే పరిస్థితి అయితే మనకి ఉండదు. పైగా ఇందులో ఉస్తాద్ పూర్తిగా పొలిటికల్ సెటైర్ తోనే ఉంటుంది. ఆ విషయం మనకు తెలిసిందే. అప్పుడంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవలేదు. ఇక అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా హరిశంకర్ సెటైర్లు రాసి అయితే ఉంటారు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అదే స్క్రిప్ట్ ను తీస్తే కుదరదు. మరి హరిశంకర్ ఏమని చేస్తాడో మనం చూడాలి. హరిహర వీరమల గురించి అయితే ఎవ్వరు కూడా పట్టించుకోవడమే లేదనిపిస్తుంది. ఒక ఓజీ మాత్రమే అందరి దృష్టిని బాగా ఆకట్టుకుంటుందని చెప్పాలి. అభిమానులు కూడా ఓజీ కావాలని అంటున్నారు తప్పితే వేరేవేవి కావాలని అనట్లేదు. అందుకే ఓజీ బాగుంటుంది చూద్దురు గాని బహిరంగంగా సభలోనే పవన్ కళ్యాణ్ అయితే అన్నారు. అంటే ఈ 3 చిత్రాలను మాత్రమే పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తారని, ఇతర ప్రాజెక్టులను ఒప్పుకున్నారని అర్థమవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.